అంటే ఎవరు మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని? రెండవది పవన్ కళ్యాణ్ నా సిన్సియర్ అడ్వైజ్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఆయన కెలకద్దు, కెలికితే నాశనం అయిపోతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని మీరు విమర్శించండి, ఆయన మాటలను విమర్శించండి. మీరు అన్నట్టు తెలంగాణ వాదాన్ని గురించి ఆయన అన్నాడు ఇట్లా అన్నాడని విమర్శించండి, వ్యక్తిగతంగా దూషించద్దు. వ్యక్తిగతంగా దూషిస్తే తెలుగుదేశం 19లో మట్టి కొట్టుకుపోయింది, 24లో వైసీపీ మట్టి కొట్టుకుపోయింది. వ్యక్తిగత దోషాన్ని ప్రజలు అంగీకరించట్లేదు పవన్ విషయంలో. పవన్ని దేవుడుకొని కొలుస్తారు, అది వదిలేయండి. బట్ పవన్ కళ్యాణ్ సైద్ధాంతిక వ్యవస్థ మీద విమర్శించండి, యూ హ్యావ్ దట్ రైట్. పవన్ కళ్యాణ్ విమర్శించడం అంటే పవన్ కళ్యాణ్ విధానాలు విమర్శించవచ్చు, సిద్ధాంతాలు విమర్శించవచ్చు, పార్టీ విధానాలు కూడా విమర్శించవచ్చు. కానీ వ్యక్తిగత దోషణలకు పాల్పడక్కర్లేదు, వ్యక్తిగత వివాదం సృష్టించక్కర్లేదు. నన్ను అడిగితే పవన్ జోలికి పోకుండా, పవన్ ప్రస్తావన లేకుండా మీ పని మీరు చేసుకుంటే సేఫ్. పవన్ని కెలికి పవన్ గురించి నెగిటివ్ ప్రచారానికి వెళ్తే మాత్రం దెబ్బతింటారు. కానీ ఒకటి సార్, అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ జనసేన ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ కోసం ఏమన్నా త్యాగం చేశారా? అట్లేం లేదు. తెలుగుదేశం పార్టీని బీజేపీ ఏం అడగల. జనసేన పోటీ చేస్తోంది ఆల్రెడీ, నామినేషన్స్ వేశారు వాళ్ళు, నామినేషన్స్ వేశారు కదా వాళ్ళు. దానికి వీళ్ళు పదం కూడా ఏదో చెప్పారు కదా, ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని. అంటే జనసేన గెలిచే చోట బీజేపీ డ్రాప్ అవ్వాలి, బీజేపీ గెలిచే చోట జనసేన డ్రాప్ అవ్వాలి. అది జరిగేది కాదు, చచ్చేది కాదు. వాస్తవంగా జనసేన బీజేపీ